చేస్తున్నా మనం ఇట్లా మీటింగ్స్ పెట్టుకోవడం బంద్ చేయాలి. ఎందుకంటే కాంగ్రెస్ కార్యకర్తలు మొత్తం గ్రౌండ్ వర్క్ చేయాలి, ప్రజల్లోకి వెళ్ళాలి. ఎంతసేపు మిమ్మల్ని మనం మాట్లాడుకోవడం కాదు, మనం ఎట్లా పార్టీ కోసం పనిచేస్తాం కాబట్టి ప్రతి ఒక్కరు ప్రజల్లోకి నిన్నటి నుంచే స్టార్ట్ చేసేది ఉంటే వేరే కాన్స్టిట్యున్సీలు అంతటా స్టార్ట్ చేశారు కాబట్టి మీరు కూడా స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీకు మంచి రోజులు వచ్చినాయి మనకు, మీకు కూడా. ఎందుకంటే ఇప్పుడు ఇందిరమ్మ కమిటీలు కానీ ఇందిరమ్మ కమిటీలు నెక్స్ట్ ఎలక్షన్ కోడ్ తర్వాత ఎవరైతే కమిటీలలో ఉంటారో వాళ్ళు మెంబర్గా వాళ్ళకి శాలరీ కూడా రాబోతున్నాయి కాబట్టి మీకు 5-6 వేలు శాలరీ కూడా ఉంటుంది కార్యకర్తలకి. ఎందుకంటే గతంలో ఎంతో కష్టపడ్డారు మీరు పార్టీ కోసం. గత ప్రభుత్వాలు ఎన్నో కేసులు పెట్టి ఎన్నో అవమానాలు భరించి అయినా కూడా మీరు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మీరు గెలిపించడం జరిగింది. కార్యకర్తలు బాగా పార్టీ కోసం పటిష్టంగా పనిచేస్తున్నారనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు కార్యకర్తలకి పదవులు అందరికీ ఇవ్వలేము కాబట్టి ఇట్లా ఇందిరమ్మ కమిటీలలో మెంబర్గా చేసి వాళ్ళకి శాలరీగా ఇవ్వబోతున్నారు. ఇంకా ఇందిరమ్మ కమిటీ కాబట్టి మీరు మంచిగా శాలరీస్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు కార్యకర్తలు ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్ళకే మెంబర్ ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది కొన్ని దగ్గర గ్రూప్స్ ఉంటాయి, అవి ఎక్కడ ఏ పార్టీలైనా కామని దాన్ని మనం వాళ్ళ అడ్వాంటేజ్గా తీసుకుంటారు అవతల పార్టీ కాబట్టి మనం ఎలాంటి గ్రూప్స్ చేయకుండా కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాంగ్ ఉంది కాబట్టి మన చిన్న చిన్న గొడవల వల్ల మనకే నష్టం జరుగుతుంది. క్రమశిక్షణ పాటించాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఏమన్నా తేడా వస్తే మాత్రం ఊరుకునేది లేదని అధిష్టానం కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరు ఏం చేస్తున్నారనేది కూడా తెలుస్తుంది. పార్టీకి వెన్నుపోటు పడుతుందా, పార్టీ కోసం పనిచేస్తున్నా అనేది కూడా అధిష్టానం మొత్తం ఎంక్వైరీ పెట్టిండ్రు. ఇక్కడ కూడా ఇప్పుడు గాంధీ భవన్ నుంచి చాలా మంది వచ్చి 2-3 మిమ్మల్ని ఎంక్వైరీ చేయడానికి. కాబట్టి నన్ను కూడా, ఎందుకంటే చేస్తుందా లేదా ఈమె తిరుగుతుందా లేదా అనేది కూడా. కాబట్టి ప్రతి ఒక్కరూ దీని మీద దృష్టి పెట్టండి, హార్డ్ వర్క్ చేయండి, హార్డ్ఫుల్గా చేయండి. ఎంపీ ఎలక్షన్స్ అన్ని ఎలక్షన్స్ లాగా ఉన్నాయి. ఎందుకంటే చాలా నియోజకవర్గాలు ఉంటాయి కాబట్టి అన్ని కొన్నేమో గ్యాదరింగ్స్ ఉంటాయి, కొన్నేమో మీటింగ్స్ పెట్టుకోవాలి, కొన్ని రోడ్ షోలు ఉంటాయి, కొన్ని తిరగడం ఉంటుంది, కొన్ని ఇంటర్నల్గా ఇట్లా అన్ని రకరకాల క్యాన్వేజింగ్ ఉంటుంది. కొన్ని మీటింగ్స్ లేకుండా కొన్ని ఫోన్స్లో కూడా మాట్లాడిన సందర్భాలు ఉంటాయి. ఇంకా ఎన్నో రకాల క్యాంపెయినింగ్ ఉంటుంది కాబట్టి అన్ని డబ్బులతో కావు, డబ్బులతోనే ఎలక్షన్ ఉండదు. మీటింగ్స్కే చాలా ఉంటాయి, చాలా మీటింగ్సే ఎక్కువ చేయాల్సి వస్తుంది కాబట్టి ఎంపీ ఎలక్షన్స్ చాలా డిఫరెంట్ ఉంటాయి కాబట్టి అందరూ అర్థం చేసుకోవాలి. దయచేసి ఎవరికి రెస్పాన్సిబిలిటీ ఇచ్చినా కూడా మీరు బాధ్యతగా చేయండి. పార్టీ కోసం పనిచేస్తే మీకు తప్పకుండా ముందు మంచి రోజులు వస్తాయి కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలి. ఎందుకంటే మనకి ఇప్పుడు మంచి అవకాశం ఉంది. చాలా స్ట్రాంగ్ ఉన్న కాంగ్రెస్ పార్టీ 30-40 ఏళ్ళ సీనియారిటీ ఉంది కాంగ్రెస్ లీడర్స్కి, కార్యకర్తలకు. కాబట్టి అట్లాంటివి అదే గుర్తింపుతో మీరు ముందు మంచిగా పార్టీని ఇంకా బలోపేతం చేస్తాం. ముఖ్యంగా కార్యకర్తలు కొత్త పార్టీ నుంచి వేరే నాయకులు కూడా జాయిన్ అయ్యారు మన పార్టీలో కాబట్టి వాళ్ళని కూడా రెస్పెక్ట్ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ అందరూ అవసరం, అందరు ఓట్స్ ఉంటేనే మనం హై మెజార్టీతో విన్ అవుతాం కాబట్టి ప్రతి ఒక్కరూ మంచి వాళ్ళతో కోఆర్డినేషన్ ఉండండి. కోఆర్డినేషన్తో ఉండి మనం సీనియర్స్ని కూడా గౌరవించాల్సిన అవసరం ఉంది, కొత్త వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఎంతైనా పార్టీ కోసం పనిచేస్తున్నారు, వాళ్ళు సీనియర్స్ కాబట్టి వాళ్ళ అడుగుజాడలో వాళ్ళ అడ్వైస్ తీసుకొని మీరు ముందుకు పార్టీ నడిపించాల్సిన బాధ్యత కొత్తగా వచ్చిన పార్టీ వాళ్ళది. కాబట్టి కోరుతున్నా మీరు కూడా వాళ్ళని, మీరు మొన్ననే వచ్చి మీరు మా పార్టీలో ఎందుకు చేస్తారు అది ఇది అన్నదని సీనియర్ అని కోరుతున్నా. తప్పకుండా పార్టీని ముందుకు తీసుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది. ఎందుకంటే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉంటారు కాబట్టి అందరం సర్దుకుపోయి ముందుకు పార్టీని బలోపేతం చేస్తూ మంచి హై మెజార్టీ ఇద్దాము. ముఖ్యంగా నేను కూడా 2006 నుంచి ప్రజలలో ఉన్నా కాబట్టి మీకు ఏ సమస్యలున్నా నా దృష్టికి తీసుకురండి. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా, పార్లమెంట్కి తీసుకెళ్తా. మీకు ఇంత మంచి వారధిగా నన్ను పెట్టుకున్నందుకు